హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. మీరు చూస్తున్నారు టెక్ అన్నదా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, వాట్సాప్లో మీ యాప్స్ కానీ లేదా కొన్ని రకాల డాక్యుమెంట్స్ కానీ సెండ్ చేయలేం. కానీ నేను ఈరోజు చెప్పబోయే ట్రిక్ ద్వారా యాప్స్ కానీ కొన్ని రకాల ఫైల్స్ కానీ సెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఎస్డి కార్డులోకి వెళ్ళండి. ఎస్డి కార్డులోకి వెళ్తే నేను ఈరోజు ఒక యాప్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ఆడియో కటర్ అనే యాప్ని చూస్ చేసుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేసి పట్టుకుంటే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, ఇక్కడ రీనేమ్ని క్లిక్ చేస్తే చివర ఏపీకే వరకు ఉంటుంది. ఆ ఏపీకే వరకు తీసేసి టీఎక్స్టీ టైప్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, ఆ యాప్ అనేది ఒక డాక్యుమెంట్ టైప్లోకి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. చూడండి, షేర్ క్లిక్ చేసి వాట్సాప్లోకి వెళ్తున్నాను. డైరెక్ట్గా వాట్సాప్లోకి నా ఫ్రెండ్కి షేర్ చేస్తున్నాను. చూడండి, ఇది ఒక డాక్యుమెంట్ టైప్లోకి ఫ్రెండ్కి అనేది వెళ్తుంది. నా ఫ్రెండ్కి డాక్యుమెంట్ అనేది వాట్సాప్ అనే ఫోల్డర్లో సేవ్ అయి ఉంటుంది. తను కూడా ఈ డాక్యుమెంట్ టైప్లో సేవ్ చేసిన ఆ ఫోల్డర్ని ఇలాగే క్లిక్ చేసి పట్టుకొని రీనేమ్లోకి వెళ్ళి ఈ టీఎక్స్టీ అని తీసేసి ఏపీకే అని సేవ్ చేసి ఓకే చేయండి. చూడండి, ఆ డాక్యుమెంట్ అనేది యాప్ టైప్లోకి మూవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మెయిల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.